Hello everyone, this is Dr. Raghu Tejasvi, consultant gynecologist and fertility specialist at Shravani Hospitals, Madhapur. Hello everyone, I am Dr. Naveen, senior consultant urologist and andrologist at Shravani Hospital, Madhapur and Kukatpalli. Hello sir, as a fertility specialist, ఓపీడీలోకి వచ్చే పేషెంట్స్ కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కావట్లేదు అని చెప్పి వచ్చే వాళ్ళల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ బ్రింగ్ ఫీమేల్ పార్ట్నర్. ఎందుకంటే స్టిల్ ఇన్ ద సొసైటీ దెర్ ఇస్ స్టిగ్మా దట్ ఫిమేల్లోనే ప్రాబ్లం ఉంది. సో ప్లీజ్ ఎన్లైటన్ us అబౌట్ మేల్ ఇన్ఫర్టిలిటీ. యా, వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఇన్ఫర్టిలిటీ అనేది ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బోత్ ది పార్ట్నర్స్. సింగిల్ పార్ట్నర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. ఎస్పెషలీ మన ట్రెడిషనల్ థాట్, మన వ్యూ ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ ఓన్లీ మోస్ట్లీ బికాజ్ ఆఫ్ విమెన్. ఆడవాళ్ళ వల్లనే ఇన్ఫర్టిలిటీ ఉంది, పిల్లలు పుట్టట్లేదు అంటే లేడీసే కారణము అన్నది మన ఒక ఫాల్స్ బిలీఫ్ ఉంది. బట్ ఇఫ్ యూ నో, టు టెల్ యూ, అరౌండ్ 1/3 అంటే 30% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ మేల్ ఫ్యాక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో బోత్ ద పార్ట్నర్స్, మేల్ అండ్ ఫీమేల్, ఇద్దరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో బోత్ ద పార్ట్నర్స్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అండ్ ఆ మిత్, ఆ అపోహ అనేది మనము తీసేయాలి. ఏంటంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆడవాళ్ళ మాత్రమే, లేడీస్ వల్ల మాత్రమే ఇన్ఫర్టిలిటీ వస్తుంది అన్న అపోహ, we should remove it. It is equal among both the partners and both should be evaluated at the same time. Sir, as a female partner evaluation ante we look at uterus, uterine factors gaani, tubes patency unda leda tubal factors gaani, ovarian factors gaani, hormonal evaluation gaani, cervical factors gaani. This normally we do female partner evaluation like this. Sir, how exactly male partner is getting evaluated with you? Male evaluation is very simple. First thing ఏంటంటే ఒక డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాము. ఓకే, అబౌట్ హిస్ లైఫ్ స్టైల్, అబౌట్ హిస్ వర్కింగ్ ప్యాటర్న్, హిస్ ఏజ్, ఏమైనా కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ లైక్ షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఇంకేమైనా డిజీజెస్ ఉన్నాయని. ఆఫ్టర్ దట్ డీటెయిల్ ఎగ్జామినేషన్ చేస్తాము, జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్, కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ జెనెటల్ ఎగ్జామినేషన్ టు సీ హౌ ఇస్ టెస్టికల్స్ ఆర్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ టెస్టిస్ నుండి ఒక ట్యూబ్ ఉంటుంది, వ్యాస్ డిఫరెన్స్ అనేది. ఆ వ్యాస్ డిఫరెన్స్ స్పర్మ్స్ని క్యారీ చేస్తుంది అనమాట. ఈ ఇన్ఫర్టిలిటీ ఉన్న కొంతమంది మేల్ పేషెంట్స్లో ఈ వ్యాస్ డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట. సో అది ఎట్లా మనము డయాగ్నోస్ చేస్తామంటే బై ఫిజికల్ ఎగ్జామినేషన్. అండ్ ఆఫ్టర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ మేము విల్ గో ఇన్ ఫర్ సర్టన్ టెస్ట్. సింపుల్ టెస్ట్ ఏంటంటే సీమెన్ అనాలిసిస్. ఆ వీర్యాన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయిస్తాం. ఆ సీమెన్ కౌంట్ ఎంత ఉంది, స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, ఆ స్పర్మ్స్లో ఆ మొటిలిటీ ఎట్లా ఉంది, ఆ స్పర్మ్ మార్ఫాలజీ అంటే ఆ స్పర్మ్ షేప్, ఆ హెడ్ కానీ ఆ టేల్ కానీ ఇవ్వనండి, ఆ షేప్ ఎలా ఉంది స్పర్మ్ అన్నది చూస్తాం. ఇది ఒక సింపుల్ టెస్ట్, సీమెన్ అనాలిసిస్. ఈ సీమెన్ అనాలిసిస్ తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ మేము వీ గో ఫర్ హార్మోనల్ టెస్ట్. హార్మోనల్ టెస్ట్ అన్నవి బ్లడ్ టెస్ట్ అండి. సో ఈ హిస్టరీ, ఎగ్జామినేషన్, సీమెన్ అనాలిసిస్ అండ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా డెఫినెట్లీ విల్ కమ్ టు ఏ diagnosis and we can treat the infertile couple అండి. సార్, మేల్ పార్ట్నర్స్లో సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో కొన్నిసార్లు కౌంట్ తక్కువ ఉంటుంది, మొటిలిటీ తక్కువ ఉంటుంది, మార్ఫాలజీ వేరు ఉంటుంది. సో ఇస్ దర్ ఎనీ స్పెషల్ డైట్ ఆర్ హెల్త్ ప్రికాషన్స్ ఆర్ ఎనీ మెడికల్ ఆప్షన్స్ టు ఇంప్రూవ్ కౌంట్ ఇన్ ద మేల్స్? ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ హ్యాస్ సంథింగ్ ఇన్ ఇట్. ఏదో ఒక మినరల్, ఒక విటమిన్, సమ్ స్పెషాలిటీస్ దర్. సో ఐ వుడ్ నాట్ సజెస్ట్ యూ టు అవాయిడ్ ఎనీథింగ్. అంటే ఏది అవాయిడ్ చేయని అవసరం లేదు. యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ బట్ ఇన్ ద రైట్ క్వాంటిటీస్. బట్ ఏది కరెక్ట్గా ఇంకా మోర్ స్పెసిఫిక్ ఉండాలంటే ఐ విల్ గివ్ యూ వన్ స్మాల్ టిప్. 3 కలర్స్ అండి, వైట్, రెడ్ అండ్ గ్రీన్. రిమెంబర్ దిస్ 3: వైట్, రెడ్ అండ్ గ్రీన్. రెడ్ అంటే యూ షుడ్ టేక్ మోర్ ఆఫ్ రెడ్ కలర్డ్ ఫుడ్. ఏంటంటే రెడ్ కలర్లో ఏముంటాయండి? యాపిల్స్, పొమోగ్రానైట్స్, టొమాటోస్, carrots. So increase what is red color in your diet. Next, green color ante veggies. Yes, exactly, vegetables, akuralu, all type of green colored vegetables, capsicum, beans, all this. Next comes dry fruits, all this, and
also egg and milk. So these should be in good quantities. And red and green should be good quantities. Inkoti white color I've mentioned. White color you should avoid. White lo three things. First, sugar. Two, salt. Three is rice. These three we should avoid or control or limited quantities lo తీసుకోవాలండి. So remember these three: white, red and green. Sir, when coming to females, more than 35 years, egg quality will be drastically declining. So what if it comes to males? సో మేల్స్లో చూసినట్టయితే స్పర్మ్ క్వాలిటీ అన్నది విత్ ఏజ్, ఎస్ స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది కానీ ద నంబర్ ఆఫ్ స్పర్మ్స్, ఆ క్వాంటిటీ అన్నది ఇట్ విల్ రిమైన్ ద సేమ్. లైక్ ఆడవాళ్ళలో ఆఫ్టర్ 45-50 ఇయర్స్ ఎలా మెనోపాజ్ వస్తుందో మగవారిలో మెనోపాజ్ అన్నది ఉండదు. సో దే కీప్ ప్రొడ్యూసింగ్ స్పర్మ్స్ త్రూ అవుట్ దర్ లైఫ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ ఈజ్ వెరీ గుడ్ బిట్వీన్ 20 to 30 years ఆఫ్ ఏజ్. విత్ ఇంక్రీజింగ్ ఏజ్ ఆ స్పర్మ్ క్వాలిటీ కానివ్వండి, ఆ స్పర్మ్లో ఉన్న ఫీచర్స్ లైక్ మార్ఫాలజీ, ఎస్ షేప్ కానివ్వండి, ఆ మూవ్మెంట్ కానివ్వండి, దట్ డిక్రీజెస్ అన్నమాట. So when should a male partner come and visit an andrologist? సో యూజువల్గా ఇన్ఫర్టైల్ కపుల్స్ వాళ్ళు ఫస్ట్ ఒక గైనకాలజిస్ట్నే కన్సల్ట్ అవుతారు మేడం. సో వన్స్ దే సీ ఎ గైనకాలజిస్ట్, ఐ థింక్ ఇమీడియట్లీ ద గైనకాలజిస్ట్ షుడ్ బి రెఫరింగ్ టు ఏ ఆండ్రాలజిస్ట్, సో దట్ ఆండ్రాలజిస్ట్ తన evaluation ప్రకారము he can evaluate the males, because as I said before, almost 1/3 is because of male factor. So with age ఏమవుతుందంటే అండి, the best age for male fertility ఏంటంటే around 24 to 25 అంటారు. But yes, that is theoretically speaking. So with age ఏమవుతుందంటే the male factor is also on the decline. So he needs to be evaluated once the partners are seen by the gynecologist. And when do we say a couple is infertile? And usually, as you know, after 1 year of... Yes, 1 year is the waiting period. Yes, exactly. After 1 year of marriage, and that 1 year also they have actively participated in sexual activity, intercourse. Then only we consider them as that, okay. Nowadays what we see is, ma'am, they come within 2nd month, 3rd month, 6th month because of the various pressures they face. Peer pressures. Exactly. So that is not, I mean, we usually don't evaluate for 6 months after marriage or 8 months after married life. We give them some time. So that the natural process also we should wait and see. So 1 year is the ideal waiting 1 time year, yes, for both exactly. male partners and the female partners, for the ideal couple. Thank you, sir, for your valuable inputs. Thank you, ma'am. It was a very good discussion. Yeah. Thank I you. hope the audience too have received something Yes. from our discussion. Yes. Thank you. So at Shravani Hospitals, infertility couple ki we have special treatment approaches. Like a female partner, treatment options will be dealt by a fertility specialist, and for a male partner we have a special andrologist here at Shravani Hospitals.